వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ స్మైలీ వరల్డ్. ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. ఇది వచ్చేసి మా పాప సెకండ్ బర్త్డే, February 23rd. కొంచెం లేట్ అయింది వీడియో. ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంటికి వెళ్ళలేం కదా, లీవ్స్ దొరకవు అప్పుడప్పుడు. ఇంకా బర్త్డేలు అయితే దాదాపు ఇట్టే అవుతాయి మా పిల్లలవి. లీవ్లు ఉన్నప్పుడు వెళ్ళాలి కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి తొందరగా రావడానికి ఉండదు. 1 month లీవ్ దొరికినప్పుడే ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటాం దాదాపు. ఇట్లా ఫుడ్ అరేంజ్ చేసినాం. పేస్ట్రీ, సమోసా, మోమోస్ ఇవన్నీ, ఇట్లా గులాబ్ జామ్, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసిన నేను. ఇప్పుడు ప్రతిసారి ఇట్లానే చేస్తా. ఇది సెకండ్ బర్త్డే అనమాట. కేక్, బార్బీ డాల్ కేక్ తెప్పించినాం. ఇవి చూడండి, చాలామంది వచ్చేసారు. వీలైనంత వరకు వీడియో కవర్ చేసుకున్నాను అనమాట. ఇట్లా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా మా పాపకు కేక్ దగ్గరనే ఉంది ప్రాణం అంతా. అందరికీ ఆబ్వియస్లీ అందరికి ఉంటుంది పిల్లలకి. ఇట్లా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి చూడండి. తర్వాత అందరికీ ఫుడ్ ప్లేట్స్ ఇచ్చేసినాం. మన ఇంటి దగ్గర కంటే కొంచెం ఇంకా ఇక్కడ వేరే ఉంటుంది. హిందీ వాళ్ళు, ఇక్కడ నార్త్ వాళ్ళని పిలిచినాం. చాలామంది, ఆల్మోస్ట్ 60 ఫ్యామిలీస్ వరకు అయ్యారు. 60-80 వరకు అయ్యారు ఫ్యామిలీస్. మంచిగా అయింది. ఇట్లా ముందు రూమ్లో ప్లాన్ చేసినాం అనమాట. డెకరేషన్ మొత్తం క్రెడిట్ గోస్ టు వైఫ్ అండ్ హస్బెండ్. మేమే చేసుకున్నాం అనమాట, ఆయన నేను. ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నిలబడ్డ అన్నయ్యలందరూ చాలా వరకు తెలుగు వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు ఫ్యామిలీ. ఇక్కడ నిలబడ్డ లేడీస్ కూడా, ఇప్పుడు లేడీస్ మేము అందరం కలిసి తింటాం చూడండి. అక్కడ కూడా వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అన్నమాట. తెలుగు వాళ్ళం కొంచెం క్లోజ్ ఎక్కువ. ఇక ఫ్యామిలీ లేనందుకు తెలుగు వాళ్ళందరం ఒక ఫ్యామిలీలా ఉంటాం. ఇక్కడ ఇంతమంది వచ్చారు. ఇంకా క్వార్టర్ చిన్నది కాబట్టి కొంచెం బెడ్రూమ్లో అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడం అయింది. అందరిది దాదాపు ఇక్కడ క్వార్టర్స్ అన్నీ అట్లానే ఉన్నాయన్నమాట. మా పాపకు మొత్తం కేక్లోనే ఉందామె. మేము తెలుగు వాళ్ళం చాలా క్లోజ్గా ఉంటాం. చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాం. ఓన్ సిస్టర్స్, ఓన్ వదిన, మరదలు అట్లా ఉంటాము. ఆ రిలేషన్ అన్నమాట. ఒకటే ప్లేట్లో తింటాము. అట్లా ఏముండదు ఫీలింగ్స్. ఇది వెనకాల అన్నమాట. వెనకాల పెట్టిన ఈ ప్లేట్స్ ఇవ్వడానికి మొత్తం కిచెన్ ముందు వరండాలా ఉంటుంది. ఆ ఏరియాలో పెట్టుకున్నాం అన్నమాట. ఇట్లా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మంచిగా అనిపించింది. ఇన్ని గిఫ్ట్స్ వచ్చినాయి, చాలా గిఫ్ట్స్ వచ్చినాయి ఈసారి. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చినాయి గిఫ్ట్స్. అన్నీ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. నైటే అందరు వెళ్ళిపోయేసరికి ఆల్మోస్ట్ 11 అయింది. 11 తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాము. మేము పడుకునేసరికి 1 అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని గిఫ్ట్స్ ఓపెన్ చేసి కూడా కూర్చున్నాం. చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. డ్రెస్లని, టాయ్స్ అని చాలా వచ్చినాయి. హోమ్కి ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. చూపిస్తా, ఒక్కొక్కటి చూడండి. మా బాబుకి ప్రాణం అంతా అందులోనే ఉంది. నాకు ఏదైనా కార్ వస్తుందో, హెలికాప్టర్ వస్తుందో అని. వాడికి వచ్చినాయి పాపం. హెలికాప్టర్ ఒకటి వచ్చింది, కార్, మెటల్ కార్ వచ్చింది. చాలా బాగున్నాయి.
ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.